హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పుణ్యకృష్ణ వ్లాగ్స్. సో ఇవాల్టి వీడియోలో నేను చికెన్ వేపుడు అనేది ఇంట్లో మసాలాలతోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ చికెన్ వేపుడు అనేది మనకు సాంబార్లోకి, రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా సైడ్ డిష్గా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సినవి: చికెన్ ఒక అర కేజీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా వేగుతుంది చికెన్ అనేది. ఇది ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు మీడియం సైజువి ఒక 2 కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ అరబద్ద అయితే సరిపోతుంది. కరివేపాకు ఒక 3 నుంచి 4 రెమ్మలు అయితే సరిపోతుంది. సో కరివేపాకు అనేది కొంచెం పడుతుంది ఈ చికెన్ ఫ్రైకి. కరివేపాకు వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లంతా, పుదీనా, అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత. సో ఈ మొత్తం కూడా మసాలా వేసుకోవడానికి కావాల్సినవి. ఎండుమిర్చి ఒక 5 నుంచి 6 సరిపోతాయి. జాపత్రి, సో జాపత్రి అనేది ఒక కొంచెం అయితే సరిపోతుంది ఈ విధంగా. మిరియాలు ఒక 5 నుంచి 6, లవంగాలు ఒక 2, జీరా ఒక స్పూను, ధనియాలు ఒక టేబుల్ స్పూను, చెక్క కొంచెం. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మనము లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు. జస్ట్ కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం దోరగా వేయించిన తర్వాత ఇది మొత్తం మసాలా చల్లబడిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి. సో ఇప్పుడు బాండ్లీ పెట్టేసుకున్నాక ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేయాలి. సో ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఫ్రై చేసేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకోవాలి. సో కొంచెం ఉల్లిపాయలు అనేవి రంగు మారేంత వరకు వేయించుకుందాం. సో ఈ విధంగా కొంచెం రంగు మారిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఉల్లిపాయ అనేది వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అల్లం అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఒక 2 నిమిషాలు ఇదే విధంగానే వేగనివ్వాలి. సో ఈలోపు మసాలా అనేది మిక్సీకి పట్టేసుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం రంగు మారిన తర్వాత కరివేపాకు మొత్తాన్ని వేసేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ చికెన్ ఫ్రైకి. సో ఇప్పుడు ఇందులోనే ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం వేగిన తర్వాత చికెన్ అనేది ఈ మసాలా మనము 3 సార్లుగా వేసుకుంటాము.
ఒకటి ఈ విధంగా మొదట్లోనే వేసుకోవాలి కొంచెం. సో ఈ విధంగా వేగిన తర్వాత ఈ విధంగా మసాలా అనేది వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 3 నిమిషాలు అలానే ఉడకనివ్వాలి. ఇందులో నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఈ చికెన్లో ఉండే వాటర్ అనేది మనకు సరిపోతుంది. నీళ్ళు అనేది కొంచెం కూడా వేయకూడదు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత కొంచెం ఇంకొకసారి మసాలా వేసుకోవాలి. సో ఈ మిగిలిన మొత్తాన్ని ఒక 5 నిమిషాలు ఇదే విధంగానే వేగనివ్వాలి మసాలా అనేది. సో ఈ మసాలా అనేది వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ అనేది ఒక 80% ఉడికిన తర్వాత సో ఈ విధంగా పట్టుకుంటే పూర్తిగా మొత్తం అంతా కూడాను 80% దాకా ఉడుకుంటుంది. సో ఈ స్టేజ్లో మనము మిగిలిన కొంచెం మసాలా వేసేసుకుని మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మసాలా అనేది మీరు ఒక్కసారిగా వేసుకున్నారంటే ముక్క అనేది సరిగా ఉడకదు, మరి మసాలా కూడా మాడిపోతుంది. సో అందువల్ల ఈ విధంగా 3 సార్లుగా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చికెన్ అనేది మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు చివర్లో ఈ విధంగా పుదీనా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. నిమ్మకాయ అనేది కూడా సో ఈ విధంగా పైన పిండేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలుపుకొని ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దింపేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.